ఏపీ రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఉభయ సభల్లోనూ ఎంపీలు సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపారు. అమరావతి చట్టబద్ధత బిల్లుపై లోక్సభ సైతం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీంతో సుదీర్ఘంగా చర్చించిన రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోద ముద్ర పడింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ బిల్లును రాష్ట్రపతి ముర్ము వద్దకు పంపనున్నారు. सहयोग प्रदान करें। धन्यवाद। The question is that the Andhra Pradesh Reorganization Amendment Bill 2026 as passed by Lok Sabha be taken into consideration. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The motion is adopted. We shall now take up class by class consideration of the bill. Class 2 stands part of the bill. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. Class 2 is adopted. Class 1, the enacting formula and the title stand part of the bill. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. Class 1, the enacting formula and the title are adopted. Shriman Nityananda Rai ji to move that the bill be passed. महोदय, मैं प्रस्ताव करता हूं कि विधेयक पारित किया जाए। Motion moved that the bill be passed. The question is that the bill be passed. Those in favor will please say aye. Aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The bill is passed. On behalf of the entire House and the entire country people, we wish all the Andhra Pradesh people to have their new, well-built, new capital, Amaravati. Thank you. ఇదే అంశానికి సంబంధించి ఏపీ బ్యూరో చీఫ్ షేక్ సలాం మరింత సమాచారం అందిస్తారు. రైట్ సలాం, చెప్పండి. మరి ఉభయ సభల్లో ఆమోదం పొందింది అమరావతి బిల్లు. ఇక దీని పట్ల మరింత అప్డేట్స్ తెలియచేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ మహిళ. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు నేడు రాజ్యసభలో ఆమోదం పొందింది. నిన్న లోక్సభలో ఆమోదం పొందినటువంటి బిల్లు నేడు రాజ్యసభలో కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ నేడు రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ యొక్క బిల్లును ప్రవేశపెట్టారు. సభలో సుదీర్ఘ చర్చ అనంతరం ఏదైతే మాజువాణి ఓటుతో దీనిని ఆమోదించడం జరిగింది. అయితే ఈ బిల్లు ద్వారా 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే సెక్షన్ 5కు సవరణలు చేసి అమరావతిని ఏకైక రాజధానిగా చట్టబద్ధం చేశారు. రేపు రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత ఇది పూర్తి స్థాయిలో చట్టంగా మారుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాజ్యసభలో ఈ సందర్భంగా వైసీపీ ఏదైతే నిన్న లోక్సభలో వైసీపీ వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. నేడు రాజ్యసభలోనూ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీలు రాజ్యసభ నుండి వాకౌట్ చేశారు. అమరావతిని తాము వ్యతిరేకించడం లేదని చెబుతూనే అయితే బిల్లులో స్పష్టత లేదని ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఈ సందర్భంగా రాజ్యసభలో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కూడా ఈ బిల్లుపై చర్చలో పాల్గొన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతము ఉభయ సభలలో ఏదైతే బిల్లు ఆమోదం పొందడంతో ఇప్పుడు మొదటగా ఏదైతే కేంద్ర కేబినెట్ ఆమోదించనుంది. కేంద్ర కేబినెట్ అక్కడ తీర్మానించిన తర్వాత రాష్ట్రపతి వద్దకు ఈ బిల్లు పోతుంది. బిల్లు అక్కడికి వెళ్ళిన తర్వాత రాష్ట్రపతి సంతకం చేయగానే ఇది అధికారికంగా చట్టంగా మారబోతుంది ఏకైక రాజధాని అమరావతి. అయితే మొత్తం మీద దీనిపై రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ కూడా వెంటనే విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వము. అయితే మొత్తం మీద అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా చట్టబద్ధమైన గుర్తింపు పొందేందుకు అంత రూట్ మ్యాప్ అంతా క్లియర్ అయిందని మనం ఇప్పుడు చెప్పవచ్చు. అయితే దీని ద్వారా మనకు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఇప్పటికే 15,000 కోట్ల ఆర్థిక సహాయము, అదేవిధంగా
మరి ఇంత నిధులు విడుదల కావడానికి మార్గం సుగమం అవుతుందని కూడా విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద చట్టబద్ధత రావడంతో అంతర్జాతీయ సంస్థలు కానివ్వండి, ప్రైవేటు పెట్టుబడిదారులు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తారన్నది మరో వాదన. మొత్తం మీద ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము, సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు ఏదైతే ఈ యొక్క అమరావతి బిల్లు గురించి మొదటగా ఏదైతే అమరావతిలో రాష్ట్ర కేబినెట్ సమావేశంలో తీర్మానించిన తర్వాత బిల్లు గురించి ఏదైతే ఆమోదం తెలిపిన అసెంబ్లీ తర్వాత లోక్సభలో ఏకగ్రీవంగా ఆమోదం లభించడం, రాజ్యసభలో కూడా ఏకగ్రీవంగా ఆమోదం లభించడంతో మొత్తం మీద ఏదైతే ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అనేటటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చెప్పొచ్చు. అయితే దీనికి పూర్తిగా చట్టం వచ్చేందుకు ఇంకా మరొక ఒక రాష్ట్రపతి కేవలం సంతకం మాత్రమే ప్రస్తుతం ఇంకా రాష్ట్రపతి సంతకం చేయగానే చట్టంగా మారడంతో పాటు అదేవిధంగా గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల కానుందని మనం చెప్పవచ్చు. మొత్తం మీద ఏదైతే కొన్ని సందర్భాల్లో మనకు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఈ తరహా రాజధాని ప్రకటించడం కానివ్వండి, చట్టాన్ని రూపొందించడం, రాజధాని పేరు మీద చట్టాన్ని రూపొందించడం కానివ్వండి, ఇది దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇలా ప్రకటించడం, బిల్లును ప్రవేశపెట్టి ఆ తర్వాత చట్టాన్ని కూడా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుండడం మాత్రం ఇది మొట్టమొదటిసారిగా దేశంలోనే తొలిసారిగా ఇలా అమరావతి ఏకైక రాజధానిగా ఏ విధంగా అయితే గుర్తించడం జరిగిందో లోక్సభ, రాజ్యసభల్లో, అదేవిధంగా ఇది దేశంలోనే తొలిసారిగా ఇలా రాజధాని మీద ఒక బిల్లు తీసుకురావడం, అదేవిధంగా బిల్లు ద్వారా ఒక చట్టం కానివ్వండి, గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయ్యేటటువంటి ప్రక్రియ అనేది పూర్తి కావడం అనేది దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఈ విధంగా జరుగుతుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఏదైతే ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు సైతము ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకునేందుకు తమ పార్టీ క్యాడర్కు, కూటమి పార్టీ నాయకులకు కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఉదయం కూడా అంటే నిన్ననే మంత్రి నారా లోకేష్ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. నిన్నటి నుండి ఈరోజు ఉదయం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలువురు కేంద్ర మంత్రులను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఏదైతే అమరావతి బిల్లుకు సంబంధించి ఏకగ్రీవ ఆమోదం లభించడంపై నారా లోకేష్ ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలవడం, అదేవిధంగా కేంద్ర మంత్రులను కూడా కలిశారు. ఈ సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే తమకు మద్దతు ఇచ్చినటువంటి ఏదైతే అమరావతి బిల్లుకు మద్దతు ఇచ్చినటువంటి అన్ని పార్టీల నాయకులకు కూడా నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికి నారా లోకేష్ కూడా మనం రాజ్యసభ జరుగుతున్న సమయంలో కూడా లాబీలో కూర్చొని ఏదైతే రాజ్యసభలో బిల్లు ఆమోదం అవుతున్నటువంటి తీరును కూడా స్వయంగా దగ్గర నుండి పరిశీలించారు. అయితే నేటి సాయంత్రం ఏదైతే అమరావతి బిల్లు అంటే ఏపీ ఏకైక రాజధాని అమరావతిగా ప్రస్తుతము బిల్లు ఆమోదం లభించడంతో ఉభయ సభలలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట దీపాలు వెలిగించడం కానివ్వండి, ప్రతి కార్యాలయంలో దీపాలు వెలిగించి అందరూ సంఘీభావం తెలపాలని కూడా ఇప్పటికే కూటమి పార్టీలు ప్రజలకు సూచించినటువంటి పరిస్థితి.